ఎంతో విశేషమైన నెల్లూరులో రొట్లు పండగకైతే మా ఫ్యామిలీ అందరూ కలిసి అయితే మేమైతే బయలుదేరైతే వెళ్తున్నాం అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి అయితే మేమైతే అనుకుంటున్నాం రొట్లు పండగ పోవాలని. అదైతే ఈ రోజుకైతే మాకైతే నెరవేరింది. ఈ సంవత్సరం అయితే మేమైతే బయలుదేరైతే వెళ్ళిపోయాం అనమాట. ఇదే మాకైతే ఫస్ట్ టైం అనమాట రొట్లు పండగకి. ఎలా ఉంటుంది ఏందైతే మాకైతే డీటెయిల్గా అయితే తెలియదు. లాస్ట్కి అయితే మేమైతే రొట్లు పండగకి అయితే వచ్చేసాము. ఈడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈడ ఎలా తీసుకోవాలి రొట్టె అయితే మాకైతే తెలియదు. లాస్ట్కి వేరే అక్కని అడిగి రొట్టె ఉందా అని అడిగితే రొట్టె ఉంది తీసుకోండి అని చెప్పింది. ఏం లేదక్క, ఈ రొట్టె తీసుకుంటాం, నెక్స్ట్ టైం మేము ఎలా చేయాలంటే మీరు కూడా నెక్స్ట్ టైం మీరు అనుకున్న కోరిక నెరవేరితే ఏడుకొచ్చి రొట్టెలు అయితే పంచాలి మీరు కూడా అని అయితే చెప్పింది అనమాట. ఎంతో విశేషమైన నెల్లూరు పండుగ చాలా వైభవంగా అయితే జరుగుతుంది అనమాట. చూడండి ఒకసారి, క్రౌడ్ అయితే మామూలుగా అయితే లేరు. ఎక్కడెక్కడి నుంచో జనాభా వచ్చి రాష్ట్రాలు దాటి అయితే జనాభా అయితే వచ్చారనమాట నెల్లూరు రొట్టెల పండుగకి. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. థ్యాంక్ యూ.